Alcara Soft Water Conditioner Solution for Hot Water Problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు వైడ్రెన్స్. నేను మీ మాధురి. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడాను ఆ పార్టీకి ఆదరణ తగ్గుతుంది అనేది గణాంకాలు చెప్తున్నా, పార్టీ కేడర్ ని పెంచుకుంటూ వెళ్తుంది అని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు జన సైనికులు కేడర్ లో కొంత గందరగోళం ఏర్పడింది. టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూడా వాళ్లతో కలవబోతుందన్న దీంట్లో అసలు జన సైనికులు ఎటువైపు వెళ్ళాలి అనే సందిగ్ధంలో కూడా పడినట్లుగా తెలుస్తుంది. మరి ఏం జరుగుతోంది, ఇవి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, టీడీపీ, జనసేన రెండు కలిసి వెళ్తున్నాయి. ఈ క్రమంలో సీట్ల పంచాయతీ గురించి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ, ఎలక్షన్ ముందు వరకు ఎవరితో కలిసి వెళ్ళినా పట్టించుకోరు. ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు మాత్రం సీట్లు ఎవరికి ఎన్ని ఇస్తారు, ఎవరికి ఎన్ని కేటాయిస్తారు, వీటి మీద చాలా చాలా సందిగ్ధత ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తానన్న దీంట్లో జనసేన కేడర్ లో ముఖ్యంగా ఎక్కువగా సందిగ్ధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ వెళ్తే అంటే వాళ్ళని జెండా కూలీలు అంటూ కూడా, జనసేన జెండా కూలీలు అంటూ కూడాను వ్యాఖ్యానించడం జరుగుతుంది. అసలు జనసేన కేడర్ కి ఇప్పుడు ఎలాంటి నమ్మకం కలిగించే దిశగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది? అసలు ఏం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పెద్ద పార్టీ. ఆ మూడు పార్టీల్లో వాళ్ళు రాజకీయంగా చంద్రబాబు గారు కొత్త వ్యూహంతో వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. లేటెస్ట్ పరిణామాలు చూస్తే ఉమ్మడి కార్యాచరణకు కానీ, సీట్ల పంచాయతీ తేల్చడానికి కానీ కొంత సమయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కారణం ఏంటంటే, పొత్తుల పైన చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అనుమానాలు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే బీజేపీ వ్యవహార శైలిని పరిశీలించిన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ధోరణి పరిశీలించిన, ఈ పొత్తులు కొనసాగవా అన్న అనుమానం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనకే అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది కూడా, చంద్రబాబు గారికి కొంత సమాచారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షాతో మాట్లాడారు. అమిత్ షా ఈజ్ అల్టిమేట్ పర్సనాలిటీ. వచ్చిన తర్వాత ఇప్పటివరకు క్లారిటీ రాలేదు అంటే, పైపించి అమిత్ షా గారు ట్విట్టర్లోనూ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులతోనే వెళ్తాం, అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. ఆ సరైన సమయం అంటే ఎప్పుడు? ఎలక్షన్ ముందా, ఎలక్షన్ తర్వాత? ఇది అంటే అంటే ఈ రోజు అయితే కాదని అర్థం. పెద్ద నాయకులు ఎప్పుడు వాడే పదజాలాలకు అర్థం అది. సరైన సమయం అంటే రేపు కూడా కావచ్చు, లేదా ఎలక్షన్ ముందన్నా కావచ్చు. అంటే సీట్లు వచ్చి వెళ్తే పొత్తులు పెట్టుకుంటారు. పాయింట్ ఏంటంటే, అమిత్ షా గారి ప్రకటన ద్వారా అర్థమైందంటే రేపో మాపో తేలదు బీజేపీ ఎస్ఆర్ నో అని. తెలుగుదేశం పార్టీ ఎట్లుంది, బీజేపీ వాళ్ళు ఏ విషయం తేల్చండి అయ్యా బాబు, మేము వస్తారా రారా అని చెప్పే పరిస్థితి తెలుగుదేశం లేదు. తెలుగుదేశానికి ఇక్కడ మానసికంగా ఉన్నది ఏంటంటే, జనసేనతో ఉండాలనుకుంటున్నారని బీజేపీతో వెళ్ళాలని లేదు. అలాగని బీజేపీతో తగాదా పెట్టుకుని వాళ్ళు వస్తానంటే వద్దనే పరిస్థితిలో లేరు. రెండు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ ఉంటేనే వస్తానంటున్నాడు. బీజేపీ వద్దు అంటే తప్ప పవన్ కళ్యాణ్ ఆలోచించడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు పొత్తు పెట్టుకోవడం. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అదనపు సమస్య వస్తుంది అని ఆయన భయపడుతున్నాడు. అలాగని బీజేపీ నువ్వు వస్తేరా లేకపోతే పో అనే పరిస్థితిలో లేడు. ఈ సంక్లిష్టత వల్ల బీజేపీతో తేల్చలేకపోతున్నారు. అలాగని బీజేపీ వాళ్ళు ఏమన్నా వెంటనే మేము ఉన్నాము అని చెప్తున్నారంటే ఏమీ చెప్పట్లేదు. కాబట్టి బీజేపీ పోయిందేమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 0 చిల్లర ఓట్లు వచ్చినాయి. వాళ్ళు రేపు ఎన్నికలు ఏమో ఆంధ్రప్రదేశ్ మీద పెద్ద ఆశలు ఏమి లేవు. వాళ్ళు ఏం ప్రయోగాలైనా చేస్తారు. అవసరం ఎలక్షన్ ముందు రోజు కూడా చెప్తారు. వాళ్ళు పోయిందే ఉంది. పైపించి 25 ఎంపీలకి పోటీ చేయడానికి మీరు ఏర్పాట్లు చేసుకోమని పార్టీ శ్రేణులకు చెప్పేసినారు. 175 అసెంబ్లీలకు. అంటే మన ప్రయత్నం మనం చేసుకోవాలని చెప్తే వీళ్ళతో ఈ నాటకం ఆడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళతో అటు ఇటు తేల్చుకోవడానికి కండిషన్ పెట్టే స్థితిలో లేడు. కలాగని ఆ పవన్ కళ్యాణ్తో తేల్చుకునే పరిస్థితిలో లేడు. ఇంత దూరం వచ్చి ఇప్పుడు నేను ఒంటరిగా పోటీ చేస్తాను అంటే ఈయనకి చెడ్డ పేరు వస్తుంది. మేమంతా వచ్చినా కూడా చంద్రబాబు మమ్మల్ని తరిమేయడని. కాబట్టి చంద్రబాబు ముందు ఉన్నది ఏంటి? వాళ్ళందరూ కలిసి వస్తే ఒక పద్ధతి, కలిసి రాకపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి తప్ప ఈయన పంపవు. ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు గారు అంటే, ఇప్పుడు అసలు సిసలైన వ్యూహాన్ని చంద్రబాబు గారు అమలు చేస్తున్నాడు. అదేంటంటే, పొత్తుల పంచాయతీ తేలేంత వరకు సీట్లు జోలికి పోడాయన. బీజేపీ విషయం క్లారిటీ వచ్చేంత వరకు పవన్ కళ్యాణ్ గారి సీట్ల విషయం కూడా ఆయన తేల్చడు. ఎందుకు తేల్చడు అంటే, ఇప్పుడు పవన్ సరే బీజేపీ మళ్ళీ వస్తుందిలే, మీకు 30 ఇస్తాం, 25 ఇస్తాం అనుకోండి. ఆ 25 సీట్లు చెప్పాలి కదా. ఆ 25 సీట్లు చెప్పితే ఇమీడియట్ గా ఒక 10-15 అంటే జనసేనలో గొడవలు వస్తాయి. 20-30 వస్తే తెలుగుదేశంలో గొడవలు వస్తాయి. మా సీట్లని పోతాయి దబోదిబమంటారు. ఈ తెలుగుదేశం పార్టీలో 25 మందిలో ఒక 4-5 పర్వాలేదు మా పార్టీ అధికారం, 20 మంది జగన్ వైపు పోయినారంటే సీట్లు అన్నాడు ఏం చేస్తాడు? ఇంకో పార్టీ చూసుకుంటాడు. వాళ్ళు లాగినారు అనుకోండి.
ఈ 25 సీట్లతోనే గొడవ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తెలుగుదేశంలో సీట్లు రావడం గొడవ. కాబట్టి ఒకవేళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ చివరిలో మేము రాము అన్నారు అనుకోండి, అప్పుడు నేను గారు రాను తూచాను అనుకోండి పవన్ కళ్యాణ్, అప్పుడు ఈ 25 గొడవలు అట్లే పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇప్పట్లో సీట్ల విషయం తేల్చదు. దానికి ఆయన దొరికిన బలమైన ఆయుధం ఏంది, పవన్ కళ్యాణ్ తేల్చండి సార్ అన్నాడు అనుకోండి, అవును నువ్వే కదా చెప్పావు బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అని, వాళ్ళు తేల్చిన తర్వాత మళ్ళీ తేల్స్తారు అంటాడు. అందరూ కలిసి ఒకేసారి మాట్లాడుకుందాం, మీకు ఎన్ని ఇయ్యాలో వాళ్ళకి అని చెప్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళని పరిస్థితి, వెనక్కి వెళ్ళని పరిస్థితి. చివరికి ఏం చేస్తారు చంద్రబాబు గారు, ఉంటే పవన్ కళ్యాణ్ గారు నాతో ఉండాలి, లేకపోతే ఎలక్షన్ ముందు వరకు సీట్ల విషయం తేల్చడు. తేల్చకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఎన్ని బలహీనతలు, అది ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన 10 years గా పార్టీ నడుపుతోంది. పార్టీ కేడర్ విషయం ఎలా ఉన్నా సీట్ల గురించి ఇప్పటి వరకు అంటే చంద్రబాబుతో పొత్తుతో ఉంటామని 10 years ఆలోచించిందా? లాస్ట్ ఇయర్ 175 సీట్స్ లోని పోటీ చేసిన జనసేన ఈసారి ఆ 175 సీట్ల మీద ఎందుకు కేడర్ ని ఇంకా బలోపేతం చేయలేదు? అది పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ యొక్క బలహీనతే చంద్రబాబు గారికి ఆయుధం. ఇప్పుడు ఆయన ఏం ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సొంతగా సీట్ల విషయం తేల్చమని ఎందుకు చెప్తాడు? ఒక 20-30 తేల్చేస్తే ఆ నియోజకవర్గాల్లో ఇమీడియట్ గా అభ్యర్థులను ఎంపిక చేసుకుని వెళ్ళిపోతాడు ఎలక్షన్ ప్రాసెస్ లోకి వెళ్ళి. ఎలక్షన్ ప్రాసెస్ అంటే కేవలం ఆ రోజు నామినేషన్ సరిపోతుందా? నోటిఫికేషన్స్ ప్లస్ ఓటర్ లిస్టులు, వార్డులో ఉన్నటువంటి పోటీదారులు, ఇవన్నీ చాలా యంత్రాతత్వంగా ఉంటుంది. ఇవన్నీ పైపించి మిత్రపక్షాన్ని కలుపుకోవడం కోసం వాళ్ళు కలవాలి, ఇవన్నీ చేయాలి కదా. ఆ రోజు కూర్చొని నిలబడేస్తే ఊరేస్తారు ఓట్లు, మన మిత్రపక్షం ఓట్లు కూడా రావు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆల్ ఆఫ్ సడన్ కేటాయిస్తే ఆయన నిలబడుకోలేడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారు, ఎలక్షన్ దగ్గర వరకు తేల్చడు. తేల్చకపోవడం వల్ల ఏమవుతుంది, రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్ని సీట్లు తీసుకోవాల్సిందే. తీసుకోకుండా నేను వెళ్తాను అనుకో, వెళ్ళు అంటాడు ఇండైరెక్ట్ గా. వీళ్ళు ఏం చేయాలి, అప్పటికప్పుడు వచ్చి ఎలక్షన్కి ఒక 4 రోజులు ముందు వస్తే ఏం చేయాలి, ఏ ఊరిలో ఆయన పోటీ చేసి సరిపోతుంది. ఆయన మాత్రం ఆడాడు, పార్టీ ఆడింది. కానీ చంద్రబాబు నాయుడు ఇంటర్నల్ గా ఏం చేస్తాడు, వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పేస్తాడు మీరందరూ రెడీగా ఉండండి ఎలక్షన్ కనేసి. ఆల్ ఆప్షన్ అని చెప్పినా వాళ్ళు పోటీ చేయగలరు, కొంత నష్టమే కానీ చేతులు ఎత్తేసే పరిస్థితి. ఎందుకంటే అది ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ, ఆ పార్టీ కేడర్ బేస్ పార్టీ అనుకుంటే నిలబడేస్తుంది. కానీ ఇది పవన్ కళ్యాణ్ క్యాడ్ ఉంది. ఎందుకు ఈ చంద్రబాబు గారు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడంటే, రేపు బీజేపీ గారు వద్దండింది అనుకోండి ఏం చేయాలి, రేపు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లిపోతే ఏం చేయాలి. కాబట్టి ఎలక్షన్ చివరి వరకు బీజేపీ పొత్తు తేలేంత వరకు లేదా ఎలక్షన్ వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీట్ల జోలికి వెళ్ళడు, అంత ఉమ్మడి కార్యాచరణ గడ చేయడు. పవన్ కళ్యాణ్ గారి పని ఏంటంటే, నేను జగన్ ఓడించడం కోసం చంద్రబాబుతో కలుస్తా, ఇదే చెప్పుకోవాల్సి వస్తుంది రోజు. చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా మానసికంగా సిద్ధపడిపోతారు. మన పని ఈసారి జగన్ కి వ్యతిరేకంగా ఓటేయడం తప్ప మనకు ఓటేయడం కూడా కాదని నేను వచ్చేసినారు. ఇప్పుడు కేడర్ పరిస్థితి ఏమంటారు? జనసేన ఇప్పుడు జన సైనికులు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ చరిష్మా చూసే వచ్చారు, పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారని చెప్పి వచ్చారు. అది కూడాను చంద్రబాబు వ్యతిరేకంగా, చంద్రబాబుకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడాను వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో కానీ బీజేపీతో కానీ పొత్తుతో వెళ్తే ఎంత వరకు జన సైనికులు వాళ్ళకి తోడుంటారు అనుకోవచ్చు మనం? వాళ్ళకి గౌరవప్రదమైన సీట్లు వస్తే తోడుంటారు. అసలు సీట్లు వస్తాయా రావా, వస్తాయంటే తేల్చారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కార్యాచరణను ఒప్పుకోడు, చంద్రబాబు ఒప్పుకోడు, ఎవరి పాటు వాళ్ళ పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇరిటేట్ అవుతాడు. ఏం చేయాలైనా ఇక్కడ కేడర్ ఏమంటారు, స్వామి మన పార్టీయే బాగలేదు, నువ్వు ఏదో చెప్తే మేము ఏర్పాట్లు చేసుకుంటాం కదా అని వాడి మీద ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి చేసినప్పుడు ఆయన పోయి చంద్రబాబు గారిని అడుగుతారు. చంద్రబాబు ఏమంటారు, బీజేపీ వాళ్ళు తేల్చలేదు అంటాడు. బీజేపీ వాళ్ళు తేల్చకపోతే మనం చూసుకుందాం అంటే రెడీనా అంటాడు. రెడీ కాదు కదా, మనం నువ్వు చెప్తే బీజేపీ దగ్గర పోయినాను కాబట్టి రెడీ కాదు. చంద్రబాబు గారు చక్కగా దాన్ని వాడుకొని రేపు పవన్ కళ్యాణ్ బయట వచ్చి చంద్రబాబు గారు మమ్మల్ని తేల్చలేదు, అన్యాయం అని చెప్పినా అనుకో, మేము కాదు పొత్తు మేము ఆల్రెడీ చెప్పారనుకున్నాము, ఆయన బొమ్మంటే బీజేపీ దగ్గర పోయినాను, బీజేపీలో ఏం తేల్చకపోతే మేము అందరూ కలిసి ఒకసారి ఈ రోజు ఒక రోజు కష్టము, అందరూ ఒక చోటుకు వస్తే మనం అందరూ కలిసి తీర్చలే, అంతవరకు నేను తేల్చలేను అంటాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలి, అన్యాయం చేయాడు చంద్రబాబు, ఊడు బొమ్మన్నాడు చంద్రబాబు, జైలు దగ్గరికి ఊడు బొమ్మన్నాడు అంటారు. అన్యాయం చేయాడు చంద్రబాబు, ఊడు బొమ్మన్నాడు అడగంటారు. అనుభూతి రాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇరుక్కున్నాడు దాంట్లో. ఇక్కడ చంద్రబాబుగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు తొందరగా తేల్చేస్తే ఒక పద్ధతిగా ఉంటుంది, కానీ సీట్లను ఇప్పుడు తేలుతుంది. బీజేపీ వాళ్ళు తేల్చే పరిస్థితిలో లేరు. రేపు చంద్రబాబు గారు సీట్లు డిసైడ్ చేసే పరిస్థితిలో లేడు, చేయడు. ఎలక్షన్ ముందు వరకు లాగుతాడు. ఎలక్షన్ ముందు రోజు ఖచ్చితంగా మర్యాదగా ఉంటే ఉంటాడు, లేకపోతే నీ దయ అంటాడు. అప్పుడు పోయి పవన్ కళ్యాణ్ ఆయన సీటు ఆయన చేసుకోవాల్సిందే. ఇక్కడ కేడర్ ఏమన్నారు ఆ పార్టీకి, అంత అభిమానులే కదా. కేడర్ అభిమానులు. సినిమా మీటింగ్ పెడితే బ్రహ్మాండంగా పోయి బూత్లో నిలబడాలి, ఓటర్ లిస్ట్ పట్టుకోవాలి, ఇంటింటికి వెళ్ళాలి, స్లిప్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, కొట్టించుకోవాలంటే కొట్టించుకోవాలి, ఇన్ని ఉండాలి. అవన్నీ కుదరదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు అన్నది
అనుమానాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రాతిపదిక. ఈ అనుమానాలతో చేసే సంసారం ఎప్పటికైనా అనుమానమే. కాబట్టి వీళ్ళ ముగ్గురు కలయికే అనుమానం ఒక ప్రాతిపదిక లేదు. కాబట్టి ఇది చివరి వరకు ఇట్లే ఉంటుంది. దాని ఫలితం ఎవరు అనుభవిస్తారంటే బలహీనమైన పార్టీలు అనుభవిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కొంత నష్టమే, ఆయన కూడా కొంత నష్టమే. బీజేపీ పోయిందేమీ లేదు, అంత మీదగా నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.